ఆన్పూర్ గ్రామం అండి. నా పేరు కేశం బౌసూర్ మాస్టర్ అంటారు. అలాగే మా పక్కన చెరువు కూడా మా బాబాయ్ అండి కేశం యాదగిరి. ఈ 2 చెరువుల్లో కూడా ఎట్టిన శత్రువులు ఎవరు మేము పడతారనుకున్నాం. అది 60 కౌంటు, ఇది 40 కౌంటు. ఈ కౌంట్లో కావాలని మందు కలిపేశారండి. ఇవాళ కాయ కాదు తప్ప 2-3 సంవత్సరాల నుంచి చెరువు పట్టలేదు. అంతా ఇద్దరం యాదగిరి నేను ఇప్పుడు అప్పుల్లోనే ఉన్నాం. కానీ ఈ నోటికాడికి వచ్చిన తర్వాత మమ్మల్ని ఆర్థికంగా పాటు చేయలేని ఇలా మందు కలిపేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ 40 కౌంటు నష్టం ఎంత వస్తుంది? నష్టం 12 ఎకరాల చెరువు అండి. 40 కౌంటు 400 అండి. ఇవాళ 15 టన్నులు 60 లక్షల వరకు పోయింది. 5 ఎకరాలు 9 టన్నులు అండి. 9-3-20 లక్షల లాస్ అండి. మొత్తం ఉద్యమం రెండింటిలో ఎంత నష్టం? 60-80 లక్షల దాకా లాస్ అండి మొత్తం 2 చెరువుల మీద. చాలా ఘోరం అనేది. ఘోరం జరిగిపోయింది. మమ్మల్ని పాడు చేయాలంటే మనిషి మీద అటాక్ చేసుకోవాలి తప్పలాగా లోన్ లేని జీవనాలు వీళ్ళ మీద మమ్మల్ని ఆర్థికంగా కుంగతీస్తాకే ఈ రకంగా మమ్మల్ని చేసేసారు. మనుషుల మీద పోలీసు వారు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ప్రెసిడెన్స్ వారు కూడా రిపోర్ట్ చేశారు. ప్రెసిడెన్స్ వారు కూడా టెస్టింగ్ పంపారు. ఇక్కడే మందు ఒలిగింది. అందరూ చూసారు. మందు ఒలిగిన వాసన మందు ఇక్కడే ఒలిగిందండి. మందు కూడా ఈ రకంగా మీకు ఎవరి మీద అనుమానం ఉందండి? ఆ ఊళ్ళో ఎవరి మీద అనుమానం ఉంటే రకరకాలు ఉంటారనుకోండి. మన ఆళ్ళని మేము పేరెంట్స్ చెప్పగలుగుతాం. అందుకని అది ఏదంటే నేను పోలీసు వారి సమస్యలో మేము చెప్తాం విషయం. పోలీసు వారి సమస్యలో పోలీసు వారు దీని మీద చర్య తీసుకుని మాకు డాగు తీసుకొచ్చిన వచ్చి ఎంతైనా పర్వాలేదు అతను పట్టుకుని మేమని కాదు, ఊళ్ళో చాలా మంది రైతులు ఆక్వా ఇలా జరిగితే ఆక్వా చెయ్యాలో చేయకూడదా అలా ఎవరికి బతి ఉండదు. ఆక్వా రైతులు అందరూ గగ్గోలు పెడుతున్నారు. అదే మీకు ఎలా జరిగిందంటే మాకేంటంటే దీని మీద స్టార్ట్ ఒక్కరు కూడా రప్పించి మేము డబ్బులు ఎంతైనా కాదు మనం ఇలా శత్రువుని పట్టుకోవాలి. ఇవాళ ఇలా వేసారంటే ప్రతి చెరువుల మీద వేసేస్తారు. కాబట్టి ఇది ఏలిన వారు పోలీసు వారు తగిన చర్యలు తీసుకుని వెంటనే ఆ యొక్క ఆచూకీ తీసుకుని ఆయన పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. శరణదేవి అండి, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఉండి మండలం, పాల్పరి విలేజ్. దీని ప్రెసెంట్ మార్నింగ్ మాకు ఫోన్ వచ్చిందండి. కేసన యాదగిరిరావు గారు, బల్సరావు గారు ఫోన్ చేయడం జరిగింది. ఆయన యొక్క 12 ఎకరాల చెరువు అలాగే 8 ఎకరాల చెరువులో మందు కొట్టారని చెప్పేసి రాత్రి మందు కొట్టారని చెప్పడం జరిగింది. దానికోసమని మేము శాంపిల్ కలెక్ట్ చేయడానికి వచ్చాము. ఈ శాంపిల్స్ అన్నది 12 ఎకరాల నుంచి 1 kg వరకు తీసుకున్నాము. అలాగే 8 ఎకరాల చెరువు నుంచి కూడా శాంపిల్ కలెక్ట్ చేసాము. ఇవి మన ఎస్ఐఎఫ్టీ లో ఫెర్టిలైజర్ సంబంధించి గానీ యాంటీబయాటిక్స్ గానీ దీనికి సంబంధించి మనకి టెస్టింగ్ కి అవైలబిలిటీ ఉంది. సో ఇవి మన ఎస్ఐఎఫ్టీ కాకినాడ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీకి పంపించడం జరుగుతుంది. తదుపరిగా దాని నుంచి వచ్చే శాంపిల్ రిపోర్ట్ ని బట్టి వీరు యాక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ.